మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిన్నే సినిమా ఒక నలుగురు చూశారు. నలుగురు బయటికి వచ్చిన తర్వాత ఎస్కేఎన్ గారితో కల్ట్ సినిమా మళ్ళీ తీసామన్నారు. అప్పటి నుంచి ఎస్కేఎన్ గారు అసలు ఎవరి మాట వినట్లేదు. నైట్ అయితే చొక్కా అయిపోయి తిరిగేద్దాం అన్నంత రేంజ్లో ఉన్నారు. నిజంగా చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ ప్రేమ కథ, ఇలాంటి ప్రేమ కథ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాలేదు. ఇది బెస్ట్ క్లాసిక్ ఫిలిం అవ్వబోతుంది. ఇది మా అందరి కెరియర్స్కి పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. నెంబర్ల గురించి తర్వాత ఫంక్షన్లలో మాట్లాడదాం. కిరణ్ అబ్బవరం గారు అయితే నేను చెప్పాను, ప్రాణం పెట్టి చేశారు. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమానే. ఆయన యాక్టింగ్ పీక్స్ ఈ సినిమా. మీకు సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక మీ మైండ్లో ఒక్కళ్ళే కనబడతారు, కిరణ్ అబ్బవరం గారు. అసలు మనల్ని వదిలి వెళ్ళరు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అది ఆయన చెప్తారు. బట్ అలానే అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ని మైండ్లోంచి హీరో వదిలేసి వెళ్ళడు. హీరో అలా కుర్చీ వేసుకొని కూర్చుంటారు. లాస్ట్ ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బవరం ఈ సినిమా తర్వాత మనం అందరం మన గుండెల్లో ఉండిపోతారు, అది పక్కా. ఒరిజినల్ స్టారా? వేసేద్దాం, వేసి పడేద్దాం. లాస్ట్ టైము బేబీ సినిమా ట్రైలరు నాకు ఇవాళ చాలా నాస్టాల్జియా కొడుతుంది పొద్దునుంచి. లాస్ట్ టైం బేబీ సినిమా ట్రైలర్ 1 డే ముందు ట్రైలర్ రెడీ అయింది. ఎక్కడ లాంచ్ చేద్దామంటే త్రిపుల్ అడిగాం. అప్పుడు కూడా స్క్రీన్ 1, స్క్రీన్ 5 అడిగాం. లేదు దొబ్బేయమన్నారు. ఆ రోజు కూడా స్క్రీన్ 3 ఇచ్చారు. ఆ రోజు కూడా ఇవాళ కూడా అనుకోకుండా సేమ్ నిన్ననే ట్రైలర్ లాంచ్ అయ్యి రెడీ అయ్యి అడిగాము, సార్ అన్ని స్క్రీన్స్ ఫుల్ ఉన్నాయి, ఇది ఒకటే స్క్రీన్ ఉందన్నారు. నేను ఆలోచించకుండా ఎస్ చెప్పా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది నాకు. లాస్ట్ టైం ట్రైలర్కి వస్తున్నప్పుడు వర్షం పడింది. ఈరోజు కూడా సేమ్ లోపలికి వస్తున్నప్పుడు వర్షం పడింది. నిజం. సో అసలు ఈసారి కూడా 100 ఆల్రెడీ చూసాం బ్రదర్, 100కి మించి వెళ్దాం. అప్పుడే కదా మనం ఏంటో తెలిసేది. మిగతా అన్నీ మనం నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడుకుందాం. ల్యాగ్ లేకుండా హీరో దగ్గరికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈయన కల్ట్ ఫాలోయింగ్ ఏంటంటే